బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్ భాగస్వామ్య సమావేశాన్ని పురస్కరించుకుని విశాఖలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సమ్మిట్ జరిగే మైదానంలో బాంబు స్క్వాడ్తో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి సమ్మిట్ జరిగే పరిసరాల్లో అధికారులు ఎలాంటి ఆంక్షలు నిర్వహించారో దీనిపై పూర్తి వివరాలు తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మహిళ. ఏదైతే ఢిల్లీలో బాంబ్ సంబంధించిన ఏదైతే బాంబ్ దాడి జరిగిందో ఈ నేపథ్యంలో ఆ విశాఖలో కూడా హై అలర్ట్ ప్రకటించినట్టుగా మనం చూడొచ్చు. నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా విశాఖ వేదికగా జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ సంబంధించి ఇప్పుడే అన్ని ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలకంగా ఈ సదస్సులు నిర్వహించేందుకు అన్ని రకాల ప్రణాళికలు చేస్తూ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. రేపటి సాయంత్రంలోగా పూర్తి కావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ అందరినీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో చాలా స్పీడ్ గా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో జరిగిన బాంబు ఘటన ఒకంత ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ సంగాపట్ల బాక్షి అయితే డీజీపీ గుప్తా ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విశాఖలో అనుమానిత వ్యక్తులని ప్రశ్నిస్తా అన్న అంశాన్ని మనం చూడొచ్చు. పూర్తిగా అన్ని ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కూడా కార్లను పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ అనుమానిత వ్యక్తులు కూడా ప్రశ్నిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు, ఆ అంశాన్ని మనం చూడొచ్చు. అయితే నగర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఏరియాల్లో ప్రతి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆపి వారి ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అన్నోన్ పర్సన్స్ ఎవరున్నా కూడా వారు అధిలో తీసుకుని వారు విచారిస్తున్న అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంగణం మనం ఏదైతే ప్రజెంట్ మనం విజువల్స్ లో చూస్తున్న ప్రకారంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగబోతుంది 14, 15 తేదీలో. ఈ నేపథ్యంలో ఎటువంటి దాడులు జరగవచ్చు లేకపోతే ఎటువంటి కుట్ర పన్నే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు నిన్నటి నుంచి మోహరించాయి. నిన్న సాయంత్రం ఏదైతే సంఘటన జరిగిందో ఒకేసారి పోలీసు పహారాలో ఈ మైదానం వెళ్ళిపోయింది. ఈ ప్రాంతానికి ఎవరు రావాలన్నా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధార్ కార్డు సంబంధించిన ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూ ఈ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. చుట్టూ కాలేజ్ యూనివర్సిటీ మైదాన ప్రాంగణం కావడంతో విద్యార్థులు కూడా వచ్చే వారికి కూడా పూర్తి స్థాయిలో ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూ వారి ఐడి కార్డు, వారు ఏ డిపార్ట్మెంట్, ఏ కాలేజ్ చదువుతున్నారు, లేకపోతే ఏ విభాగంలో వాళ్ళు చదువుతా ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతానికి లోపలికి పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణాన్ని కూడా రేపటి నుంచి 13వ తేదీ నుంచి వారికి సెలవులు కూడా తాజాగా ప్రకటించారు. యాక్చువల్ 14, 15 తేదీలో సమ్మిట్ ఉన్నప్పుడు 2 రోజులు ప్రకటిద్దామన్నప్పుడు కూడా ఈ దృశ్య 13 నుంచి వారికి ఈ విభాగానికి సంబంధించిన విద్యార్థులకి ఈ ప్రాంగణంలో ఉన్న విద్యార్థులకి సెలవులు కూడా ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్ సంఘటన బాధ్యత అయితే లోపల పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఆ లోపల డీసీపీ కానీ లేకపోతే అధికారులతో పూర్తి స్థాయిలో లోపల పర్యవేక్షిస్తూ ఎక్కడ మనం బందోబస్తు పెంచాలి అండ్ ఎంట్రన్స్ గేట్ 2 ఓవరాల్ గా ఈ రోడ్డుకు సంబంధించి అటు మద్దిరపాలెంలో ఒక ఎంట్రన్స్ ఉంది అండ్ సిరిపురం నుంచి ఏ రూట్ వచ్చాకో ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ నేపథ్యంలో విఐపీలు ఏ విధంగా రాబోతున్నారు, ఈ ప్రాంతంలో ఏ విధంగా మనం సెక్యూరిటీ పెంచాలని చెప్పి కూడా పై విభాగానికి సంబంధించిన అధికారులతో సిపి అయితే సమావేశం జరుగుతా ఉంది లోపల. ఈ నేపథ్యంలో పోలీస్ పహారా కూడా బలంగా పెంచింది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల వలయం ఉందని చెప్పొచ్చు మహిళ. రైట్. అయితే దుర్గాప్రసాద్, ఢిల్లీలో పేలుడు ఘటనకు సంబంధించి ఇంకా విచారణ పూర్తి అవ్వలేదు. అది ఉగ్రదాడిగా గనక తేలినట్లయితే ఒకవేళ మరి సమ్మిట్ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉంటుందా? కేంద్రం నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సమ్మిట్ వాయిదా పడే అవకాశాలు ఎక్కడా లేవు. ఎందుకంటే డెలిగేట్స్, విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగగానే ఢిల్లీ నుంచి నేరుగా, ఢిల్లీలో ఎవరు కూడా డెలిగేట్స్ స్టే చేయట్లేదు, ఢిల్లీ నుంచి నేరుగానే విశాఖకు చేరుకునేలాగా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. అయితే గతంలోని ఈ ప్లాన్స్ అన్ని రెడీ అయినాయి, ప్లాన్ 1, ప్లాన్ బి అన్నట్టు. బట్ ఈ అనుకోని సంఘటన ఢిల్లీలో జరిగిన ఏదైతే ఈ బాంబు దాడి ఉందో ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను ఇంటెలిజెన్స్ కూడా కేంద్ర హోంశాఖ హెచ్చరించడంతో అన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. అనుమానిత వ్యక్తులను అదుపులో తీసుకుంటా ఉన్నారు. అనుమానిత ప్రాంతాలు పోలీస్ పహారా పెంచాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా
ప్రథమంగా పోలీసు బలగాలు పెంచారు. అటు ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో ఏదైనా ప్రభావం ఉండొచ్చనే ఉద్దేశంతో కూడా టూరిస్ట్ ప్రాంతాలు ప్రథమంగా ఎక్కువగా టూరిస్టులు, విదేశీ టూరిస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలు హై అలర్ట్ చేశారు. మరోవైపు ఏపీలో విశాఖని హై అలర్ట్ కేంద్ర ఇంజనీరింగ్ విభాగం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ సమిట్ కూడా ఉంది. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రాబోతున్నారు. ఇది అటు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న నేపథ్యంలో ఇది రాష్ట్రానికి చాలా కీలకం. ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా వేరే ప్రణాళిక చేస్తూ డెలిగేట్స్ ఎవరు కూడా ఢిల్లీ ప్రాంతంలో ఉండకుండా ఢిల్లీ చేరుకోని కానీ ఇమీడియట్లీ వారు వైజాగ్ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా వాయిదా పడే అవకాశం లేదు. ఇప్పటికే డీజీపీ అరెస్ట్ గుప్తా పూర్తి సమావేశం ఏర్పాటు చేస్తారు, బలగాలు పెంచుతున్నారు. ఆ సమిట్ కూడా సక్సెస్ అయ్యే దిశగా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. వారికి కావాల్సిన ప్రొటెక్షన్ కల్పిస్తూనే, వారికి కావాల్సిన భరోసా రక్షణ కల్పిస్తూనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. మధ్య అయితే డెలిగేట్స్ వచ్చే వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేసెస్ కానీ హోటల్స్ దగ్గర కానీ సెక్యూరిటీ ఏ విధంగా ఇంక్రీజ్ చేయబోతున్నారు? దీని పట్ల అధికారులు చర్యలు ఎలా తీసుకుంటున్నారు? ఇప్పటికే ఏదైతే దానికి సంబంధించిన రూమ్స్ ముందుగానే బుక్ అయిపోయిన అంశాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇటీవలే విశాఖ డీజీకి వచ్చినప్పుడు కూడా విశాఖలో ఉన్న హోటల్స్ ని పోలీస్ వ్యవస్థ కొంచెం ఎంఓఈ లాగా చేసుకున్నారు. డెలిగేట్స్ వచ్చినప్పుడు వారికి ఏ రూములు కేటాయించాలి, లేకపోతే ఎటువంటి సేఫ్టీ మెథడ్ పాటించాలి కూడా కొన్ని దానికి సంబంధించిన అధికారులు కూడా ఇటీవల హోటల్ సంబంధించిన మర్చెంట్స్ తో కావచ్చు, లేకపోతే హోటల్ సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఇటీవలే డీజీపీ విశాఖ సిపి సమావేశం అయ్యారు. మన ఇటీవలే డీజీపీ విశాఖ పర్యటనలో. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన హోటల్ నోవోటల్, గ్రాండ్ బే, రాడిసన్ బ్లూ ఎవరైతే డెలిగేట్స్ నివసిస్తున్నారో లేకపోతే వాళ్ళు స్టే చేసే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ ఇప్పుడు ప్రొడక్షన్ ప్రొడక్షన్ పెంచారు. ఆ ప్రాంతంలో కూడా డెలిగేట్స్ ఉండే విదేశీ డెలిగేట్స్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్ కావచ్చు, ఆ ప్రాంతాలను కూడా ఆ పోలీసులు బాంబ్ స్క్వాడ్ కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అనుమానం కూడా ఎవరిని లోపల రానిస్తారు. హోటల్లో ఆల్రెడీ స్టే చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తూ ఎక్కడ వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి ఐడెంటిఫై చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు కూడా పూర్తిగా పోలీసులు జల్లెట్ పెడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా యాక్చువల్లీ 13వ తారీఖు విశాఖ రావాల్సినది, కానీ రేపు సాయంత్రానికి ఆయన విశాఖ చేరుకొని ఉన్న నేపథ్యంలో పోలీస్ ప్రొడక్షన్ కూడా బలగాలు కూడా విశాఖ ప్రాంతం అయితే పెంచినట్టుగా మనం చూడొచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ ప్రాంతం వరకు కూడా పోలీసుగా పూర్తిగా ఎక్కడ చూసినా పోలీసులా కనిపిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. మధ్య దాదాపుగా ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉండబోతున్నారు? ఈ కేంద్ర బలగాలు కూడా ఏమన్నా వచ్చే అవకాశం ఉంది? కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు సుమారు 3,000 మంది నుంచి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విశాఖ మొత్తం కూడా బలగాలు కాసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి విజయకొండ, సాగర్ తీరం అయితే ఉందో రాడిసన్ బ్లూ వరకు అండ్ నోవోటల్ హోటల్, బీచ్ రోడ్ ప్రధాన ఏరియాలు అండ్ ఎవరైతే డెలిగేట్స్ వస్తున్నారో వారు కూడా విశాఖ అందాన్ని తీర్చే అవకాశాలు ఉన్నాయి. టూరిజం పరంగా, హోటల్ పరంగా ఎక్కువగా ఎంఓఎల్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు దాదాపు భారీగా ఎంఓఎల్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశీ ప్రతినిధులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీచ్ అందాల్లో వారు తిలకించే అవకాశం ఉంది. పర్యాటక ప్రాంతాల్లో తిలకించే అవకాశం ఉంది. దానికి కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు. టూరిజం అప్ చేయాలి, టూరిజం రాజధానిగా విశాఖని కేంద్రీకరించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలు సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్ ప్రొటెక్షన్ భారీగా పెంచారు. సుమారు 3,000 మంది పోలీసు పహారా కాచే అవకాశం ఉంది. కేంద్ర వర్గాలు కూడా ఉపరాష్ట్రపతి ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పర్యాటక ప్రాంతాలను కూడా పోలీసులు పహారా పెంచారు. రెగ్యులర్ గా ఉండే పోలీస్ మీటింగ్ అంటే కూడా పోలీసు పహారా పెంచిన అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.